హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన లావణ్య నుంచి కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. అసలు ఆమె డ్రగ్స్ దందాలోకి ఎలా ప్రవేశించింది, ఆమెకు ఎవరెవరితో లింకులున్నాయి అనే వివరాలు తెలుసుకోబోతున్నారు. దీనిలో భాగంగా లావణ్య కస్టడీ కోసం పిటిషన్ కూడా వేశారు. హైదరాబాద్ నార్సింగ్లో బయటపడ్డ డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఉన్నత విద్య కోసం విజయవాడ నుంచి హైదరాబాద్కు లావణ్య వచ్చినట్లు ఇప్పటికే గుర్తించారు పోలీసులు. కోకాపేట్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్న లావణ్య సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉనీత్ రెడ్డితో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోకు పరిచయమైన లావణ్య తర్వాత అతనికి ప్రియురాలుగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడినట్లు సమాచారం. ఉనీత్ రెడ్డి ద్వారా గోవా నుంచి రప్పించినట్లు విచారణలో చెప్పింది లావణ్య. దీంతో ఉనీత్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఉనీత్ రెడ్డితో పాటు మరో యువతి ఇందిరా అలియాస్ ఇందుతో కలిసి లావణ్య డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఒక్కో గ్రాము 6,000 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఇందును ఏ3గా చేర్చారు. అయితే పరారీలో ఉన్న ఇందు కోసం గాలిస్తున్నారు పోలీసులు. లావణ్యను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగా ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో లావణ్యతో పాటు ఉనీత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 4 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తనిఖీ చేసినప్పుడు లావణ్య హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ లభించినట్లు తెలిపారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఉనీత్ రెడ్డి నుంచి డ్రగ్స్ కొన్నట్లు లావణ్య విచారణలో చెప్పినట్లు కస్టడీ పిటిషన్లో వివరించారు. లావణ్యను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా ఉప్పరపల్లి కోర్టును అభ్యర్థించారు పోలీసులు. 3 నెలల క్రితం హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో లావణ్య అనుమానితురాలిగా ఉంది. లావణ్యకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆమె మొబైల్ ఫోన్లోని సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు పోలీసులు. అంతేకాదు చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఆమె వ్యక్తిగత చాట్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. లావణ్యను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ వ్యవహారంలో డొంకంతా కదిలే అవకాశం ఉంది.